ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి రాష్ట్ర అవతరణ దినోత్సవం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్నది. సోనియా గాంధీ చీఫ్ గెస్ట్గా వస్తారని కాంగ్రెస్ నేతలు భావించినా చివరి నిమిషంలో ఆమె టూర్ రద్దు కావడంతో ముఖ్యమంత్రి చేతుల మీదుగానే పూర్తి ప్రోగ్రాం జరగనున్నది. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తి చేసుకుని 10వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా గత ప్రభుత్వం దశాబ్ది వేడుకల పేరుతో 21 రోజుల పాటు నిర్వహించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా దశాబ్ది ముగింపు వేడుకల పేరుతో ప్రస్తుత ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉదయం 9:30 గన్ పార్కు దగ్గర అమరవీరుల స్తూపం దగ్గరకు చేరుకొని తొలిమలి దశ ఉద్యమాల్లో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి 9:55 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కు చేరుకుంటారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సిటీ పోలీసులు ముందుగానే ఆంక్షలపై ప్రజలకు సమాచారం అందించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హనుమంతరావు మీడియాకు వివరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్కు చేరుకున్న తర్వాత 20 నిమిషాల పాటు పోలీసుల మార్చ్ ఫాస్ట్ ఉంటుందని, వారి నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారని తెలిపారు. సాధారణ పరిపాలన శాఖ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం 10:35 జయ జయ హే తెలంగాణ షార్ట్ వర్షన్ను రాష్ట్ర గీతాన్ని లాంఛనంగా ఆవిష్కరిస్తారు. దానికి ముందే జాతీయ పతాకాన్ని ఎగరవేరుస్తారు. ఈ కార్యక్రమం తర్వాత ఉదయం 10:40 ముఖ్యమంత్రి ప్రసంగం దాదాపు 25 నిమిషాల పాటు ఉంటుందని, ఇది పూర్తయిన తర్వాత పోలీసులకు వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన అవార్డుల ప్రదానం ఉంటుందన్నారు. పరేడ్ గ్రౌండ్స్లో మొత్తం కార్యక్రమం దాదాపు 1:35 సేపు ఉంటుందని, ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర వైవిధ్యమైన కార్యక్రమాలుంటాయని హనుమంతరావు వివరించారు. సాయంత్రం 6:50 సీఎం రేవంత్ ట్యాంక్ బండ్ చేరుకుంటారని, అక్కడ సుమారు 700 మంది కళాకారులు ప్రదర్శించే వేర్వేరు కల్చరల్ ప్రోగ్రాంను తిలకిస్తారని తెలిపారు. ఆ సందర్భంగానే జయ జయ హే తెలంగాణ లాంగ్ వర్షన్ను గీతం లాంఛనంగా ఆవిష్కృతమవుతుందన్నారు. ఈ గేయం ఆలపిస్తున్న సమయంలోనే వందలాది మందితో ఫ్లాగ్ వాక్ ఉంటుందన్నారు. ట్యాంక్ బండ్ మీద ప్రత్యేకంగా డయాస్ను ఏర్పాటు చేశామని, ఈ వేదిక మీదనే జయ జయ హే గీత రచయిత అందశ్రీ సంగీతం సమకూర్చిన కీరవానికి ప్రభుత్వం తరపున సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. ట్యాంక్ బండ్ మీద మొత్తం 2 గంటల కార్యక్రమం ఉండేలా షెడ్యూల్ ఖరారైందని, చివరిగా రాత్రి 8:50 ట్యాంక్ బండ్ చుట్టూ భారీ స్థాయిలో రంగురంగులు ఫైర్ వర్క్స్ ప్రోగ్రాం ఉంటుందన్నారు. ట్యాంక్ బండ్పై సాధారణ ట్రాఫిక్ను నిలిపివేస్తున్నామని, నగర ప్రజలు హాజరు కావచ్చని తెలిపారు.